రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే అదృష్టం మరియు సిరి సంపదలు కలుగుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు ఇంటి ఇల్లాలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి ఆ పొగని చూపించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో పాటు మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో అనుబంధం పెరుగుతుంది. స్త్రీలు శుక్రవారం రాత్రి పడుకునే ముందు మీ ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లోకి రాత్రికి రాత్రే లక్ష్మీదేవి సిరి సంపదలను తీసుకొస్తుంది. తద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో 2 అగరబత్తులు వెలిగించాలి. దీని ద్వారా సకల దేవతల అనుగ్రహం మీ ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది. నిద్రపోయే ముందు చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 5 నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి. సాధారణంగా అందరూ నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లన్నీ ఆఫ్ చేస్తారు. అయితే ఇంట్లో నైరుతి మూల మాత్రం చీకటిగా ఉండకూడదు. అందుకే పడుకునే ముందు నైరుతి మూలలో ఒక చిన్న దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి. నైరుతి మూలలో ఎంత వెలుగు ఉంటే మీ ఇంట్లో అంత సంపద పెరుగుతుంది. ఈ దిక్కున దీపం ఉంటే పూర్వీకులు సంతుష్టులై ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఇంటి ముందు చెప్పులు, బూట్లు వంటివి లేకుండా చూసుకోవాలి. నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో చీపురు సరైన స్థలంలో ఉందో లేదో చూసుకోండి. చీపురు నిటారుగా పెడితే లక్ష్మీదేవిని అవమానించినట్టే. చీపురుని ఉపయోగించిన తర్వాత దీన్ని నేలపై అడ్డంగా ఉండాలి. రాత్రి నిద్రపోయే ముందు ఎల్లప్పుడూ మీ తలను దక్షిణం వైపు మరియు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి. వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇదే సరైన దిశ. ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. రాత్రిపూట కర్పూరం, లవంగాలను కాల్చండి. వారంలో 2 రోజులు ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవిని సంతృప్తిపరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు. తద్వారా మీ ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు. మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి. ఫలితంగా వారి దాంపత్యం జీవితంలో సుఖంగా ఉంటారు. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు, గ్రంథాలు చెబుతున్నాయి. హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం. పూజ గది ఎప్పుడూ చీకటిలో ఉండకూడదు. చాలామంది రాత్రిపూట చీపురుతో ఊడుస్తూ ఉంటారు. కానీ ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు. శాస్త్రాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే రాత్రిపూట ఊడిస్తే మంచిది కాదట. ఉదయం పూజకు వాడిన పూలు, పండ్లు లేదా ఇతర పూజా సామాగ్రిని తీయకుండా నిద్రించడం మంచిది కాదు. దేవుని దగ్గర ఉన్న నైర్మూల్యాన్ని తీసి పడుకోవాలి. రాత్రి మిగిలిన ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు నిద్రపోయే సమయంలో మనం తప్పనిసరిగా ఆ పరమశివుణ్ణి స్మరించుకోవాలి. నిద్రపోయే ముందు ఓం నమశివాయ అంటూ ఆ పరమేశ్వరుని స్మరించుకొని నిద్రపోవాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా పరమేశ్వరుడిని తలుచుకొని నిద్రపోవడం వల్ల మనకు కలలో ఏ విధమైనటువంటి
పీడకలలు రావని పండితులు చెబుతున్నారు. అలాగే ఉదయం నిద్ర లేచేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శ్రీమన్నారాయణుని తలుచుకొని నిద్ర లేవాలని పండితులు చెబుతున్నారు. శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం సుగమ అవుతుంది. ఫలితంగా ఆమె మీ ఇంట్లో సంపద తీసుకొస్తుందని విశ్వసిస్తారు. రాత్రి పడుకునే ముందు బాత్రూంలో ఒక బకెట్ నిండా నీరు ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అలాగే వంటగదిలో ఒక బకెట్ నీరును పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధ తీరి అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు. దీంతో మీ ఆర్థిక భారం తగ్గిపోతుంది. మీరు నిద్రపోయే గదిలో 4 మూలల్లో కాస్త రాళ్ళ ఉప్పును వేస్తే గదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి మనకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. అలాగే నిద్రపోయేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లను మంచం పక్కన పెట్టుకొని తెల్లవారుజామున ఆ నీటిని పారబోయాలి. ఇలా చేయడం వల్ల గదిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. కొంతమంది రాత్రిపూట బట్టలు ఉతుకుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుందట. ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు ప్రబలుతాయంట. మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద 2 లవంగాలను పెట్టుకొని పడుకోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల సమస్య నుంచి బయటపడవచ్చు. వెల్లుల్లిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. వెల్లుల్లిని దిండు కింద ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరిగి మంచి నిద్ర వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.